ఇది మీ అబ్బాయికి సంబంధించిందే. నా కొడుక్కి సంబంధించిన విషయం ఏంటి? నాతో చెప్పు. మళ్ళీ ఏమైనా దొంగ సాక్ష్యాలు పట్టుకొచ్చావా? సాక్ష్యాలన్నీ మాయం చేశాక ఎలా పట్టుకొస్తానమ్మగారు? మరైతే ఏంటది? జీతం ఇచ్చేది పెద్దయ్యా, పని చెప్పింది పెద్దయ్యా, చేసిన పని ఆయనకే అప్పచెప్పాలి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? క్షమించండి, పెద్దయ్య గారు చెప్పిన పని పెద్దయ్య గారికి అప్పచెప్పాలన్నాను. ఏంట్రాజు, ఇతని జాతకం ఏమైనా రాయించుకొచ్చావా? ఫ్యూచర్ ఎక్కడుండాలో తేలుతుంది అమ్మాయి గారు. వచ్చావా రాజు? వచ్చాను పెద్దయ్య. తెచ్చావా? తెచ్చాను పెద్దయ్య. బట్టలు లగేజ్ అంతా సర్దుకో దీపక్. దేనికి తమ్ముడు? ఎక్కడికి? ఎక్కడికంటా వింటక్క, వచ్చిన చోటకే. ఫ్లైట్ టికెట్ బుక్ చేశానక్క. టికెట్టా? అవునక్క, నీ కొడుకు అమెరికాలో చదువుతున్నాడు కదా, మధ్యలో వదిలేసి వచ్చాడు కదా, చదువు డిస్టర్బ్ అవ్వదు. అందుకని అమెరికా వెళ్ళి ఆ చదువుని కంటిన్యూ చేస్తాడు. వీసా వ్యాలిడిటీ ఉందా? ఒకసారి నీ పాస్పోర్ట్ వీసా పట్రా. అమ్మయ్యా, దరిద్రం వదిలిపోతుంది. తల్లి కొడుకులేంటి మొహం వేళ్లాడేశారు? అదేంటి తమ్ముడు, ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి? అక్క, వాడిని వెళ్ళి చెడిపోమని పాడైపోమని చెప్పడం లేదక్క, చదువుకొని బాగుపడమని చెప్తున్నాను. వెళ్ళి బాగా చదువుకొని సక్సెస్ఫుల్గా తిరిగి వస్తే నీకన్నా సంతోషించే వాళ్ళు ఎవరుంటారక్క? సడన్గా తీసుకున్న ఇది నీ సంతోషం కోసం తీసుకున్న నిర్ణయమే కదా. ఇన్నేళ్లుగా నేను ముంబైలో ఉంటూ అమెరికాలో ఉంటున్నట్టు మావయ్యని నమ్మిస్తూ వస్తున్నాం. మావయ్యకి ఏ రోజు ఏ చిన్న అనుమానం రాకుండా తెలివిగా మేనేజ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు వాడు చేసిన పనికి మళ్ళ పని వల్ల మన ఇద్దరి బండారం బయటపడేలా ఉంది. ఇంకా ఏం కాలేదు కదరా? కానీ నిజానికి దగ్గరగా వస్తున్నాడు కదా. ఇంకా పడలేదు కదరా? ప్రతిసారి అమెరికా వెళ్తున్నానని చెప్పి మావయ్య దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను, టికెట్ నేనే బుక్ చేసుకుంటున్నానని చెప్తున్నాను. ఈసారి వాడే టికెట్ బుక్ చేసి తీసుకొచ్చాడు కదా. వాడు గనక పాస్పోర్ట్ చెక్ చేస్తే నేను ఇంతవరకు అమెరికా వెళ్ళలేదని వాడికి తెలిసిపోతుంది. వెంటనే ఈ విషయం మావయ్యకి చెప్పేస్తాడు. అదే జరిగితే మావయ్య దగ్గర ఇద్దరం బ్యాడ్ అయిపోతాం. అందుకే కదమ్మా నేను భయపడి చేస్తోంది. సరే, అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఆలోచించేదేదో ఇప్పుడే ఆలోచించు. సమస్య పీకల దాకా వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకు? ఆఫ్టర్ ఆల్ ఒక పనోడికి ఎన్నాలని భయపడుతూ బ్రతుకుతాం. వాటిలాగే చెలరేగిపోతుంటే మనిద్దరం రోడ్డున పట్టం ఖాయం. మనం ఈ ఇంట్లో ఇలా భయపడుతూ బ్రతకడం నాకు సిగ్గుగానే అనిపిస్తోందిరా. మీ రెండో అమ్మాయికి సంబంధం చూడమని రాజు చెప్పాడు. లక్కీగా మంచి సంబంధం దొరికింది. ఈ రోజు మంచి రోజు, అమ్మాయిని చూసుకోవడానికి వస్తామని వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారు. రాజుకి ఫోన్ చేసి విషయం చెప్పాను. అయితే మీరు స్వీట్స్ తీసుకుని ఇంటికి వెళ్ళండి బాబాయ్, నేను మా పెద్దయ్య గారికి చెప్పి నేను కూడా బయలుదేరతాను అన్నాడు. అవును, రాజు మీకు ఇంకా ఫోన్ చేయలేదా? ఫోన్ చేయలేదే.
ఆడు నాకు ఈ విషయం కూడా చెప్పలేదు. ఆ, సరే సరే నాయుడు గారు, ఇప్పుడు నేను చెప్పానుగా, మీరు అన్ని ఏర్పాట్లు చూడండి. అవతల పెళ్లి వాళ్ళు వచ్చే సమయం అయింది. నేను వస్తాను. ఏంది ఈ రోజు మా వరలక్ష్మికి పెళ్లి ముచ్చట్లు జరుగుతున్నాయా? ఓహో, ఇప్పుడే ఈ పిల్లకి పెళ్లి కల వచ్చేసింది. చూడత్తా, పెళ్ళనగానే ఎంత సిగ్గుపడిపోతుందో వరాలు. ఏటయ్యా ఇది? మన రాజు మనతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. నాకు మాత్రం ఏడు తెలుసు ముత్యాలు. చెప్పా పెట్టకుండా చెల్లికి సంబంధం చూశాడంట. ఉప్పునొచ్చి ఊరి మీద పడ్డట్టు వాళ్ళు చూడటానికి ఇంటికి వస్తున్నారు. నాకు కాళ్ళు చేతులు ఆటనేది ముత్యాలు. మామో, కూతురికి మంచి సంబంధం వస్తే సంబరపడాలి గాని ఏందట్ట నిలబడి చూస్తున్నారు? ఇల్లు మంచిగా సర్దాలి కదా. పారి పారి వరాలు, జర జల్దీ రెడీగా. ఇదేంట్రా, రూప వెళ్తే షాక్ కొట్టి చచ్చిపోతుందిరా. చావని మమ్మీ, దాని మీద కూడా నాకు చాలా కోపం. నీకేమైనా మతిపోయిందా? అది బంగారు గుడ్లు పెట్టే పాతురా. అవును మమ్మీ, ఇప్పుడెలా? నేను వెళ్ళి ఆపుతా. రేయ్, నువ్వు వెళ్తే నీ మీదే డౌట్ వస్తుంది. నీకేమీ తెలియనట్టుండు. వైర్ కనెక్ట్ చేయగానే మంటలు వస్తున్నాయంటే మెయిన్ బోర్డులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మ రూపా, లేమ్మా. ఏమైంది రాజు? ఏమైంది రాజు? ఒరే రాజు, ఏం జరిగిందిరా? ఒక్క క్షణం ఆలస్యం అయినా అమ్మాయి గారు మనకు దక్కేవారు కాదు. అయ్యో, ఎంత ప్రమాదం తప్పింది. అసలు తనెందుకెక్కడుంది? నేను మోటార్ బాగు చేశాక అమ్మాయి గారు స్విచ్ ఆన్ చేయడానికి వెళ్ళారు. అంతలోనే మోటార్ దగ్గర మంటలు వచ్చాయి. మెయిన్ బోర్డులోనే ఏదో ప్రాబ్లం ఉండుంటుంది. అయితే మాత్రం మీ అమ్మాయి గారిని పట్టుకోవడం ఏంటి, ముట్టుకోవడం ఏంటి? అదేంటక్క, ఇక్కడ ప్రాణాలు రిస్క్లో ఉంటే కాపాడడం ఇంపార్టెంటే కదా. ఇందులో తప్పే ఉంది. అయినా నీకు బుద్ధి లేదురా రాజు. వాటర్ ప్రాబ్లం అయితే ప్లంబర్ని పిలిపించాలి, పవర్ ప్రాబ్లం అయితే ఎలక్ట్రీషియన్ పిలిపించాలి. నువ్వెందుకు అన్నింటిలో తలదూరుస్తావు?
వెళ్దామా? హ్మ్. అమ్మాయి గారు, ఒక మాట అడుగుతాను, చెప్తారా? ఏంటది? మీరు వండుకున్న వంట మీరే తిన్నారా? ఇలా ఏదేదో మాట్లాడుతున్నారు. నేనంత తెలివి తక్కువ దాన్నేం కాదు. నేను వండిన వంటిని నేనే తినడానికి. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయాక నేను వండిన కూరలు టేస్ట్ చేశా. హా, అయ్యో, అంత సాహసం ఎందుకు చేశారు? తిన్నాక ఎలా అనిపించింది? నువ్వేవైపోయావానని భయం వేసింది. తెల్లవారు మామూలుగానే కనిపించాక ఆ భయం పోయింది. ఏది మళ్ళీ నవ్వు? ఎందుకు అమ్మాయి గారు? నువ్వు నవ్వితే బాగుంటావు. పోండి అమ్మాయి గారు. ఇప్పుడు ఎలా పోదాం? అవి నేను ఎంగిల్ చేశాను అమ్మాయి గారు. పర్లేదులే, నువ్వేగా. ఇవాళ మీకేదో అయింది అమ్మాయి గారు. ఏదో అయ్యింది. లేదు లేదు, మీలో ఏదో మార్పు వచ్చింది. ఇంతకు ముందులా లేరు. కొంచెం డైటింగ్ చేసి సన్నపడ్డాను. వెళ్దాం అమ్మాయి గారు. చాలా తొందర ఉన్నట్టుంది నీకు. వెళ్ళగానే పెళ్లి చూపులు కదా, ఎప్పుడెప్పుడు వెళ్దాం, ఎప్పుడెప్పుడు చూసేద్దాం, ఎప్పుడెప్పుడు ఓకే చేసేద్దామని. నేను ఓకే చేయడం ఏంటి అమ్మాయి గారు? వరలక్ష్మి ఓకే చేయాలి గాని దానికి నచ్చిన వాడైతేనే పెళ్లి చేస్తాను. ఏంటి పెళ్లి చూపులు వరలక్ష్మికా? మరి ఎవరికనుకున్నారు? నీకనుకున్నాను. ఊరుకోండి అమ్మాయి గారు, ముందు వరలక్ష్మికి పెళ్లి చేయాలి. నాకప్పుడే పెళ్ళి ఏంటి? అయినా నాకెవరు రాసి పెట్టున్నారో. మనకి మనం కూడా రాసుకోవచ్చు. అదేమన్నా కిరాణా కొట్టు పద్దా రాసుకోవడానికి? పెళ్ళిళ్ళు దేవుడు నిర్ణయించిన వాళ్ళతోనే జరుగుతాయి. నీ ఫిలాసఫీ నాకు అర్థం కాలేదు. సరే వెళ్దామా? నువ్వే లేట్ చేసి బాలమణి అభిప్రాయం తెలుసుకున్నాకే రాజుకి ఈ విషయం చెప్దాం. వరాలు ఏంది అందరు అట్లనే నిలబడ్డారు? ఏందత్తా వరలక్ష్మి పెళ్లి చూపులంట్రీ? హడావిడి ఏం కనిపిస్తలేదు. నేనేమో తన కోసం ఇవన్నీ తెస్తని. పెళ్లి చూపులేం జరగట్లేదమ్మా. గదేందత్తా ఇంతలోనే ఏమైంది? జరగాల్సిన పెళ్ళి ఆగిపోతే ఏ ఆడపిల్లైనా 7 రోజులు గదిలోనే ఏడుస్తూ కూసుంటది. కానీ గీ పిల్లేంది ఏ బాధ లేకుండా నవ్వుతూ గెంతుతూ తిరుగుతుంది. ఏంటన్నా అందరూ బయటే ఉన్నారు? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. ఇంట్లో అంతా రెడీ చేశారా? వరాలేంటి ఇంకా రెడీ అవ్వకుండా అలానే ఉంది? పెళ్ళోళ్ళు ఇప్పుడు రావటం ఎదురయ్యా. ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఆల్రెడీ వాళ్ళు బయలుదేరామని చెప్పారు కదా. కరెక్టేరా అయ్యా. వాళ్ళు బయలుదేరే టైంకి వాళ్ళ ఇంట్లో ఏదో అశుభం జరిగినదంట, అందుకే ఆగిపోనారు. తర్వాత వస్తామని ఫోన్ చేశారు. ఎందుకురా నాయన బాధపడతావు? పెళ్లి చూపులు వాయిదా పడ్డాయి, అంతే కదా. రాజు,
కారణం లేకుండా ఏదీ జరగదు. అంతా మన మంచికే అనుకో. సారీ అమ్మాయి గారు, మీ పెళ్లి క్యాన్సిల్ అయిందంట కదా, మా అందరికి చాలా బాధగా ఉన్నది. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? ఆ పెళ్లి క్యాన్సిల్ అయినందుకు నేనేం బాధపడ్డం లేదే. వరాలు, ఆ అమ్మాయి గారిని లోపలికి తీసుకెళ్ళు. రారూపా. పా. ముత్యాలు, ఆ అమ్మాయి గారికి ఏదన్నా చేసి పెట్టు. అట్టకి లంగా లావు 5 ఏళ్ళు, కుష్టుమూర్తి 5 ఏళ్ళు. ఏంటి ఇది? అది సిట్టిలేసేటోళ్ళ పేర్లు. ఆడు లంగారావు కాదు, రంగారావు. ఓహో, ఆ కింద కుష్ఠమూర్తి కాదు, కృష్ణమూర్తి. మా అమ్మకి రాయనీకొచ్చినట్టు రాసింది. ఇక్కడ రాయ్. FLAMES ఫ్లేమ్స్. ఫ్రెండ్, లవ్, ఎఫెక్షన్, మ్యారేజ్, ఎనిమీ, సిస్టర్. RENUKA రేణుక. RAJU రాజు. RR క్యాన్సల్. AA క్యాన్సల్. UU కొట్టుకుపోయినాయి. 1 2 3 4 మిగిలిన లెటర్స్ 4. 1 2 3 M. మ్యారేజ్ క్యాన్సిల్. ESFL లవ్ లేదు. AESF ఫ్రెండు కాదు. AESA ఎఫెక్షన్ లేదు. ESES సిస్టరు కాదు. మిగిలింది E. ఎనిమి. దేవుడా 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 దేవుడా, మ్యారేజ్ రావాలి. ఏం రావాలి, ఏం రావాలి? వచ్చింది. ఏమొచ్చిందే? ఎనిమి అంటే నేను రాజుకు శత్రువుని అవుతానా? ఈ వస్తే అదే కదే అర్థం. నేను ఒప్పుకోను. రాజుకు నాకు ఖచ్చితంగా పెండ్లవుతుంది. ఒకసారి అమ్మాయి గారి పేరు రాజు పేరు రాసి చూడుండ్రి, ఏమొస్తుందో. అమ్మాయి గారు అసలు పేరేంటి? అపురూప. APUROOPA. RAJU రాజు. మీరు ఓకే అనుకుంటే వీలు చూసుకొని మా ఇంటికి రండి, పెళ్లి విషయాలని మాట్లాడుకుందాం. సరే సూర్యప్రతాప్ గారు, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాం. మంచిది. సరే అండి. మంచి పని చేసావు తమ్ముడు, శభాష్. మనలాంటి గొప్పింటిళ్లల్లో ఆడపిల్ల పెళ్లి చెడిపోతే ఊరంతా అదే మారు మోగిపోతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతకంటే మంచి సంబంధం చూసి అందరి నోళ్లు ముయ్యిస్తున్నావు. నా మేనకోడలు మరో గొప్పింటికి కోడలుగా వెళ్లబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడే అంత సంతోషపడిపోతే ఎలాక? పెళ్ళవని మినిస్టర్ గారి ఫ్యామిలీ మన ఇంటికి రాబోతున్నారు. వాళ్ళకి ఏ లోటు రానివ్వకుండా ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నువ్వు చెప్పాలా తమ్ముడు, ఇది నీ బిడ్డ పెళ్లి కాదు, నా బిడ్డ పెళ్లి. ఇక నుంచి ఆ పనిలోనే ఉంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. నేను మీ సేవకుడిని అమ్మాయి గారు. సేవకుడివా, రక్షకుడివా, ప్రేమికుడివా?
నేను ఇవేవీ ఆలోచించడం లేదు రాజు. నీతో ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది, నీతో ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది. నువ్వు తోడుగా ఉంటే ఏ సమస్య అయినా దూరంగా పోతుంది. నీతో ఉంటే అంతకన్నా ఇంకేమీ అక్కర్లేదనిపిస్తుంది. ఇన్ని రోజులు నాలో నీ పట్ల ఇంత ప్రేమ ఉందని తెలియక చెప్పలేదు. ఈ మధ్య నా మనసు గుర్తించింది. అందుకే నీకు చెప్పే వరకు నాకు నిద్ర లేకుండా పోయింది. అమ్మాయి గారు, నేను గాని నా ప్రవర్తన గాని మీలో ఇలాంటి ఆశలు కలిగించుంటే నన్ను క్షమించండి అమ్మాయి గారు. మీరు మేడల్లో పుట్టి పెరిగారు, నేను అద్దెంట్లో బతికేవాణ్ణి. మీకు నాకు మధ్య ప్రేమేంటి అమ్మాయి గారు? నా ఊహకు కూడా అందడం లేదు. నేను స్థాయి గురించి మాట్లాడడం లేదు రాజు. ఆ మాటకొస్తే మా కోసం నువ్వెన్నో చేశావు. ఇంత డబ్బు పదవి ఉండి కూడా మా నాన్న చెయ్యలేనివెన్నో నువ్వు మా కోసం చేశావు. నీకన్నా మంచివాళ్ళు నాకెవరూ కనిపించలేదు. మీరు కోరుకుంటే కోటీశ్వర్లు వస్తారు అమ్మాయి గారు. కోరుకున్నవాడు రాజు కదా, కోరుకున్నవాడు రాడు కదా. కోటీశ్వర్లెందుకు? నేను డబ్బుని కాదు ప్రేమించేది, మనసున్న మంచి మనిషిని. అమ్మాయి గారు, మీరు స్నేహాన్ని ప్రేమ అనుకుంటున్నారు. నా మంచితనాన్ని చూసి మనసు పడుతున్నారు. ఇవాళ మీకది కొత్తగా, వింతగా, గమ్మత్తుగా ఉండొచ్చు. కానీ నాతో జీవితం పంచుకున్నాక పేదరికమే కనిపిస్తోంది. ఆ పేదరికం ప్రేమని చెరిపేస్తుంది. ప్రేమిస్తే ఎదుటి వ్యక్తిలోని గుణాలనే కాదు, ఎదుటి వ్యక్తి తాలూకు అన్నిటినీ యాక్సెప్ట్ చెయ్యాలి. నేను నిజమే చెప్తున్నాను. 1కి 2 సార్లు నన్ను నేను చెక్ చేసుకునే చెప్తున్నాను. ఇది నా అమాయకత్వం వల్ల కానీ, నా వయసు ప్రభావం వల్ల కానీ ఏర్పడిన ఆకర్షణ కాదు, అవగాహన. నువ్వంటే ప్రేమ. గిదేంది పొద్దుగానే గిసువంటి పీడకలొచ్చింది? గిది కళ నిజంగానే జరిగినట్టు కొడుతున్నది. రాజు రూపను లగ్గమాడబోతున్నట్టు కలొచ్చిందేంది? తెల్లవారుజామునొచ్చే కలలు నిజంగానే జరుగుతాయి అంటారు. వాళ్ళ పెళ్లి నిజంగానే జరుగుతుందా? మరట్లా జరిగితే మరి నా గతేంది? బల్లర్షిందంటే నేను చెప్పేది నిజమైతుందా? అంటే వాళ్ళిద్దరికి పెళ్ళైపోతుందా? లేదు లేదు, అట్లా జరగనికి వీల్లేదు. లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? ఓ బిడ్డే రేణుకా, ఏందే నేను అంత పెద్దగా అరుస్తున్నా సప్పుడు చేయకుండా కూర్చున్నావు? ముఖం నిండా సెమటలేందే? పీడకలొచ్చిందమ్మా. గట్లనా? కలలకే గిట్ల భయపడతావేందే? కలలు కూడా గట్ల జరుగుడు నాకిష్టం లేదమ్మా. పొద్దుగాలొచ్చిన కలలు నిజమైతాయంటారు పెద్దోళ్ళు. ఏమొచ్చింది బిడ్డా నీ కలలా? చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? గప్పుడు నా దగ్గర ఎందుకు ఈ ఏడ్సుడు? సర్లే, రోజంతా గిట్లనే బాధపడతా కూసుంటావా ఏంది? లేసి స్నానం చేసి జల్ది రెడీగా. లేస్తలే నువ్వు. నేను పోతాలే, పనులున్నాయి జల్ది గాని. పొద్దుగాలొచ్చే కలలు నిజమైతాయని అమ్మ కూడా అంటుంది. అమ్మా రేణుకమ్మ తల్లి, నన్ను నువ్వే సల్లగా చూడాలే. పెద్దోళ్ళు నాకు నీ పేరే పెట్టిండ్రు, అందుకోసమైనా నువ్వు నన్ను కాపాడాలే.
బాబుగారు ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుందామా? అనవసరంగా భయపడుతున్నావు నువ్వు. టెస్ట్లో ఏదైనా తేలితే ధైర్యంగా ఉంటాను కదా బాబు. మందారం, మీరేంటి అమ్మాయి గారు ఇలా వచ్చారు? నేను అదే అడుగుతున్నాను. ఇంటికి వెళ్ళమని పంపిస్తే ఇంటికి వెళ్లకుండా ఈయనతో డిస్కషన్ పెట్టావేంటి? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఓ తెగ మాట్లాడిస్తున్నావు. దీపక్తో నువ్వు ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అది అమ్మాయి గారు, రెస్ట్ తీసుకోవడానికి ఇంటికి వెళ్తున్నాను. బాబుగారి దారిలో కనబడితే ఆగాను. బయటికి వెళ్లాల్సిన దారి అట్టు కదా. టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయేమోనని బాబుగారిని అడుగుతున్నానమ్మా. ఈయన గారికి ఏమైనా మెడికల్ స్టోర్ ఉందా టాబ్లెట్స్ ఇవ్వడానికి? దారిలో కొనుక్కుని వెళ్ళు. అలాగేనమ్మా. రూప మన మాటలు వినలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే కొంప మునిగేది. నేను అడిగిన వెంటనే హాస్పిటల్కి బయలుదేరితే ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా బాబు. ఛ, ఇలాంటి వాళ్ళని తగిలించుకోవటం ఈజీయే గాని వదిలించుకోవటం మహా కష్టం. సరే పద, ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఇంట్లో అందరూ చూసేటట్టున్నారు. పద. పాప హీరోయిన్ అంతగా ప్రేమిస్తున్నా హీరో ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నాడు? హీరో నిజంగానే అమాయకుడా, లేకపోతే యజమాని కూతుర్ని ప్రేమిస్తే ఏమవుతుందోనని భయపడుతున్నాడా? అంటే ఇప్పుడు నేను నా ప్రేమ విషయం చెప్పినా రాజు ఒప్పుకోడేమో. సరే అమ్మాయి గారు, ఈ సినిమాల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. పెద్దయ్య గారు ఎక్కడా? నాన్నతో పనేంటి రాజు? రేపు మా అంట. నిజంగానా? 100% నిజం అమ్మాయి గారు. అమ్మవారు అంత పవర్ఫుల్ మరి. అయితే రేపు జాతరలో అమ్మవారికి నేను కూడా బోనం ఎత్తుతాను. కాకపోతే ఇందుకు నాన్నగారిని ఒప్పించాల్సిన బాధ్యత నీదే. సరే అమ్మాయి గారు, పెద్దయ్య గారిని నేను ఒప్పిస్తాను. మంచి పనిని ఆయన మాత్రం ఎందుకు కాదంటారు? అత్తమ్మా, అత్తమ్మా. రా రేణుకా రా. ఏందత్తా ఎప్పుడు చూడు ఏదో పని చేస్తూనే ఉంటావు, రెస్ట్ తీసుకోవా? తిట్టేనెవరు తిరిగే కాలు ఊరికే ఉండమని చిన్నప్పుడు మా ముత్తాతమ్మ చెప్పిందిలే. ఖాళీగా కూసుంటే నాకు కాళ్ళు చేతులు ఆడవులే రేణుకా. అయినా నువ్వేటి ఉదయాన్ని ఇట్టా వచ్చినావు? ఏమత్తా రాకూడదా? అయ్యో రేణుకా, నేను అట్టా ఎందుకంటానమ్మా. నువ్వు సెంగుని అడుగు పెడితే ఏ ఇంటికైనా కళ్ళొస్తుంది కదేటి. సరే గాని అత్తమ్మా, నేనొక విషయం అడుగుతాను, చెప్తావా? అడుగమ్మా. అది పొద్దు పొద్దునప్పుడు కలలొస్తాయి కదా. నేను వయసులో ఉన్నప్పుడు వచ్చేవి, ఇప్పుడు నిద్రలో గురక తప్ప ఇంకేమీ రావట్లేదు. అది కాదత్తా, తెల్లవారుజామునొచ్చే కలలు నిజమైతే అంటారు, నిజంగా జరుగుతాయి అంటావా? అవునమ్మా, జరుగుతాయి. నేను కడుపుతో ఉన్నప్పుడు ఒకసారి మగపిల్లడు పుడతాన్ని కలొచ్చింది. అప్పుడు రాజు పుట్టిండు. I love you, Raju. ఐ లవ్ యూ టూ అమ్మాయి గారు.
బోనాల సంగతే ఆలోచిద్దాం. బోనాలు ఎలా ఎత్తాలో బస్తీ వాళ్ళకి మాత్రమే తెలుసా? అలాంటి చిన్న చిన్న పనులు మనం కూడా చేయొచ్చు. రేపు రూప మనింటి దగ్గర నుంచే బోనం తీసుకెళ్తుంది. వదినా, బోనాలు ఎలా తీసుకువెళ్లాలో మనకేం తెలుస్తుంది? ఎవరు చేసే పని వాళ్లే చెయ్యాలి. బోనాలు రెడీ చేయడం ఎలాగో ఆ బస్తీ వాళ్ళకి బాగా తెలుస్తుంది. నీకేం తెలుసని మాట్లాడుతున్నావుమా? తెలియని విషయాల్లో అనవసరంగా కలగజేసుకోకు. సుమనెందుకు కోపడతావు అక్క? తను చెప్పింది కూడా కరెక్టేకా. అన్ని పనులు అందరూ చేయలేరు. అమ్మవారికి బోనాలు సమర్పించేటప్పుడు ఏ చిన్న తేడా కూడా రాకూడదు. రూప రాజు వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు ఎత్తడమే కరెక్ట్. ఈ టైంలో వీళ్ళు రావాలా? దరిద్రం నెత్తినెక్కి డాన్స్ చేయడం అంటే ఇదేనేమో. హే మందారం, నువ్వేందిక్కడా? ఒంట్లో కొంచెం బాలేదమ్మా, చూపించుకోవడానికి వచ్చాను. ఓహో, చూపించుకున్నావు మళ్ళా? చూపించుకున్నానమ్మా. ప్రాబ్లం ఏంది? ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ముందు మీరెళ్ళి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే మంచిది కదా. మా మంచి చెడులు ఎట్లా చూసుకోవాలో మాకు బాగా ఎరక. నువ్వెందుకు చెప్పేది? అయినా నేను అడిగింది మందారాన్ని, నిన్ను కాదు. నువ్వు చెప్పు మందారం. చివరికి నీకు కూడా నేను అలిసైపోయాను కదే. ఏం చేస్తాం, పరిస్థితి అలాంటిది. ఏం లేదమ్మా, చిన్న ప్రాబ్లమే, కడుపు నొప్పి. ఓ, ఇప్పుడు ఎట్లుంది? డాక్టర్ అమ్మ ఇంజెక్షన్ ఇచ్చింది, ఇప్పుడు బాగానే ఉందమ్మా. అవును, నీతో పాటు గీ మనిషిని తీసుకొచ్చినవేంది? సమయానికి ఇంట్లో ఎవరూ లేరు, అందుకే బాబుగారు తీసుకొచ్చారు. ఏంటి నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు? పని వాళ్ళకి సమస్య వస్తే యజమానులు హెల్ప్ చేయకూడదా? ఓ అబ్బో, మంచిగా చెప్పినావులే. నువ్వంత గొప్ప మనిషివి ఎప్పటి నుంచి అయినావు మళ్ళా? వీళ్లతో మనకి మాట్లాడేంటి? అవతల నాకు వేరే పనులు చాలా ఉన్నాయి. పదమందరం వెళ్దాం. నేనున్న క్రిటికల్ పొజిషన్లో ఇదే పెద్ద సహాయం. ఇప్పుడు మీ పొజిషన్కి వచ్చిన అంత పెద్ద ఇబ్బంది ఏంటి అమ్మాయి గారు? నేను నీకెలా చెప్తాను రాజు? నిన్ను ఇష్టపడుతున్న విషయం చెప్పలేకపోవడం మొదటి ఇబ్బంది. నాన్న నాకు ఇంకో పెళ్లి సంబంధం తీసుకురావడం రెండో ఇబ్బంది. నేను నిన్ను ఇష్టపడుతున్న విషయం ఒకరోజు ఆలస్యంగా చెప్పినా ఇబ్బంది లేదు, కానీ రేపొచ్చే పెళ్లి వాళ్ళని ఆపగలిగే శక్తి నాకు లేదు. ఆ అమ్మవారే నన్ను కాపాడాలి, ఆ తల్లే నాకు మంచి చెయ్యాలి. అందుకే ఎలాగైనా సరే అమ్మవారికి బోనం సమర్పించాలని గట్టిగా అనుకున్నాను. నీ వల్ల అది సాధ్యమైంది. అమ్మవారు ఖచ్చితంగా నా కోరిక నెరవేరుస్తుంది. ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అయ్యేలా చేస్తుంది. ఏంటమ్మాయి గారు ఏం మాట్లాడరు? మాట్లాడడానికి ఏముంది రాజు, రేపు జాతరకి వెళ్తున్నాం కదా, అమ్మవారే నా కష్టాలన్నీ తీర్చేస్తారు. అంటే మీ కష్టాన్ని నాలాంటి మామూలు మనుషులు తీర్చలేరన్నమాట. అదేం లేదు, కానీ బోనాలకు కావాల్సినవని కొనుక్కుందాం, షాపింగ్కి వెళ్దాం. అయ్యో రాజు, నేను చూసుకోలేదు, బ్లడ్ వస్తుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, పర్లేదు అమ్మాయి గారు, వదలండి. పర్వాలేదంటావేంటి? రక్తం వస్తుంటే. అయ్యో ఏంటి అమ్మాయి గారు, వదలండి. ఎవరన్నా చూస్తే బాగుండదు. చిన్న గాయమే కదా, పసుపు రాస్తే అదే తగ్గిపోతుంది. నువ్వు ఆగు, నీకేం తెలీదు.
అయ్యో వదలండి అమ్మాయి గారు. అప్పుడే తీసేస్తే ఎలా? రక్తం గడ్డ కట్టుద్దా? రేణుకా కొంచెం అడ్డు తప్పుకో, అమ్మాయి గారికి అడ్డుకున్నావు. ఏం మాట్లాడుతుంది? అమ్మాయి గారికి నేను అడ్డున్నానా? నాకు అమ్మాయి గారు అడ్డున్నారా? ఇంటి ముందు ముగ్గేస్తే లచ్చిందేవి వస్తాది అంటారు. మా ఇంటి ముందు ముగ్గేయక ముందే లచ్చిందేవిలో మీరు వచ్చారు. రండి అమ్మాయి గారు. ఏం చేస్తున్నావు వరలక్ష్మి? ఇవాళ అమ్మవారి జాతర కదా, ఇంటి ముందు రంగులతో ముగ్గేద్దామని. ఈరోజు నేను ముగ్గేయొచ్చా? ముగ్గేసి రాజుని ముగ్గులోకి దింపుదామని చూస్తుందా ఏంది? మరి నా బతికేంది? బొగ్గా? మీకు ముగ్గులేయడం వచ్చా అమ్మాయి గారు? ఓ, నాకు అన్ని పనులు వచ్చు. కాకరకాయ కూర అద్భుతం. అయ్యో, అది కాకరకాయ కూర కాదు రైస్ పీస్, వంకాయ కూర. ఈ గోంగూర కూడా తిను. ఇది గోంగూర? లుక్ చూసి గోరింటాకు అనుకున్నానే. ఒక్క వంట తప్ప.